రేపు జూన్ 4వ తారీఖున 10 జార్లు చెప్పుకోనక్కరొద్దు. పవన్ కళ్యాణ్ గారికి 2 లక్షల ఓట్లు పడ్డాయి. పై 4,000 గీత గారికి పడ్డాయి. లేకపోతే మిగతా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి ఆ 18 మందిలో పడ్డాయి కూడా తెలుసు. గీత గారి కోసం ఓట్లు అడుగున్నాడు కానీ ఓట్లు చెప్పినోళ్ళు కానీ ఎవరో లేరు. అతనికి ఆ గీత గారికి అసలు ఓట్లు పడతాయి. వాళ్ళు ఎలా అనుకుంటారు, వీళ్ళు ఎలా నమ్ముతున్నారు. రాష్ట్ర రాజకీయాలు బట్టి తెంగరోళ్ళ కింద కనపడుతున్నారు. గీత గారికి ఓట్లు పడ్డాయి, గీత గారికి ఓట్లు పడ్డాయి అంటే నవ్వు వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. ఓట్లంతా ఎవరో ఆ కూడా ఉన్న తిన్నవాళ్ళు, ఆ దెంగినోళ్ళు. ఇప్పుడు వరకు 2019 నుంచి 2024 వరకు గ్రాంట్లు స్కీమ్లు దెంగినోళ్ళు. ఇప్పుడు మా ఊర్లో కౌలు కార్డులు ఉన్నది 300 మందికి 309 కార్డులు రాశారు. పై 9 కూడా రైతులకు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు. ఓట్లేసి నాదిడే లేడు. వాళ్ళు ఎలా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో టాప్. ఇప్పుడు భారతదేశంలో సరికొత్త రికార్డు సినీ రంగంలోనే రాజకీయ రంగంలో కూడా పవన్ కళ్యాణ్ ఓ రికార్డు సృష్టించిపోతున్నారు.